భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, భారత ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను వారం రోజుల పాటు నిషేధించింది. కొంతమంది యూజర్లు పరీక్ష పత్రాలను లీక్ చేశారనే నెపంతో ఈ చర్య తీసుకున్నారు. కానీ ఇది ప్రశ్న పత్రాలను లీక్ చేసిన ఇన్సైడర్లను వదిలేసి భారతదేశంలోని 15 కోట్లకు పైగా సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులను శిక్షించడమే అని పేర్కొన్నారు. ఈ బ్యాన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, పేపర్ లీక్ ముఠాలు ఇప్పటికే ఇతర యాప్‌లోకి మారిపోయారని అన్నారు. జూన్ 21న జరగబోయే నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో క్వశ్చన్ పేపర్లు లీకేజీని, మోసాలను అరికెట్టేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫార్సు మేరకు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ను జూన్ 22 వరకు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీనిపై దురోవ్ స్పందిస్తూ, గత కొన్ని వారాలుగా లీక్డ్ మెటీరియల్స్, స్కామ్స్ షేర్ చేస్తున్న వందలాది ఛానళ్లను తాము ఇప్పటికే తొలగించామని స్పష్టం చేశారు. మూలం టెలిగ్రామ్ కాకపోయినప్పటికీ సమస్యను పరిష్కరించడానికి తాము ఎంతో కృషి చేశామని, ఇలాంటి సమయంలో యాప్‌ను పూర్తిగా బ్యాన్ చేయడం పెద్ద పొరపాటని ఆయన తన వ్యక్తిగత టెలిగ్రామ్ ఛానల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం యాప్‌ను బ్లాక్ చేయడమే కాకుండా జూన్ 30 వరకు భారతీయ వినియోగదారుల కోసం మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష ముగిసిన తర్వాత పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించడానికి ఈ ఫీచర్‌ను కేటుగాళ్లు వాడుతున్నారని ఎన్డీఏ ఆరోపించింది. అయితే ఇటువంటి బ్యాక్ డేటింగ్ స్కామ్‌లను అరికట్టడానికి తాము ఇప్పటికే ఎడిటెడ్ లేబుల్‌ను మరింత స్పష్టంగా కనిపించేలా మార్పులు చేస్తున్నామని దురోవ్ వెల్లడించారు. ఒక మేనేజింగ్ యాప్పై ఈ స్థాయిలో నిషేధం విధించడం భారత్‌లో ఇదే తొలిసారి. టెలిగ్రామ్ బ్లాక్ అవ్వడంతో స్టడీ మెటీరియల్స్, విద్యా సంబంధిత గ్రూపులపై ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తాత్కాలిక అసౌకర్యానికి ఎన్డీఏ విచారం వ్యక్తం చేసినప్పటికీ కోట్ల మంది వైద్య విద్యార్థులు భవిష్యత్తు పరీక్షల పారదర్శకత దృష్ట్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.